హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు దేవక బుజ్జిగడ్డని వీడియోలో చూసేయండి. చూసారా, మన దగ్గర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇదైతే ఇప్పటికి ఈ చెట్టు వేసుకొని ఇప్పుడు 3వ సంవత్సరం. చూడండి నాకు ఎన్నికాయలు కాసిందో చూసండి. డ్రాగన్ ఫ్రూట్, ఈ ఫ్రూట్ అయితే ఇప్పుడు నేను ఈ చెట్టు వేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది కదా. దీనికైతే ఇప్పుడు అప్పుడే నాకు ఇది 3వ క్రాపు. ఇప్పుడు ముందు 2 సార్లు కాసింది, మళ్ళీ ఇప్పుడు ఒకసారి అనమాట. చూడండి, ఒకటి 2. చూడండి ఎంత ఆనందంగా ఉంది కదా మన చెట్ల కాయలు వేస్తే 3. ఇదైతే కొంచెం ఇంకా సైజ్ అయితే పెరగదు, ఎందుకంటే అది ఎందుకో వాడిపోయినట్టు అయిపోయింది వర్షం కాబోలు. చూసారా, ఇవి మాత్రం అందరూ అంటున్నారు మేము కూడా వేసాం మాకు కాయట్లేదు అని. మనం మొక్కలు వేసుకొని ఇక చూడ స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇదైతే పండిపోయింది, కట్ చేసుకోవచ్చు దీన్ని. మొక్కలేసి మనం కాయలు కాయమంటే వచ్చేవి కదా, కొంచెం బాగా గట్టిగా ట్రై చేయాలి కాయలు కాయడానికి. మనం కూర బొండాలంటే అన్ని ఐటమ్ ఎలాగేసుకొని వండుకుంటున్నాము. మనం వేసిన చెట్టు కూడా కాయలు కాయాలంటే దానికి తగ్గ విటమిన్ అందించాలన్నమాట. అది ఆర్గానిక్ రూపంలో అందిస్తే చాలా బాగుంటుంది. ఆర్గానిక్ మనకు కూడా మంచిది, అవి కూడా బాగా కాస్తాయి. కెమికల్ రూపంలో అయితే అందించకూడదు. మన ఆర్గానిక్ అంటే ఏంటి, మన ఇంట్లో వాడుకునే కిచెన్ వేస్ట్ చక్కగా ఆహారం కింద ఇవ్వచ్చు. నేను వేసుకున్న మొక్కలు అన్నట్లు కూడా కిచెన్ వేస్టే. చూసారు కదా, నేను ముందు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఫ్రూట్స్ కొయ్యడం తినడం అయితే పెట్టాను. చూసండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అసలు చూసి పక్కగా జరిపేయకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ కూడా బాగుందో లేదో కామెంట్ చేయండి. చూసారు కదా, డ్రాగన్ ఫ్రూట్ ఇన్నాళ్ళు ఎక్కడో కాస్తున్నాయి అటెలియలు. ఇదైతే వెరైటీ, లోపల రెడ్ కాదు, పింక్ అయితే ఇంకా బాగున్నాను కానీ కాదు, వైట్ అనమాట. పింక్ది కూడా వేసుకున్నాను, అది ఇంకా కాయలంటే ఒక 2-3 సంవత్సరాలు అయితే పడచ్చేమో. మినిమం ఒక 2 సంవత్సరాలు పడవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇది చెట్టు వేసి 3 సంవత్సరాలు కాస్తుంది కాబట్టి దాన్ని నేను అలా వేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఎంత పెద్ద సైజులో కాయ. నేను ఈ చెట్లు ఇలా కాయడానికి అయితే వేసుకున్న కిచెన్ వేస్ట్, ఉల్లిపాయ తొక్కలు, అలాగే అరటిపళ్ళు, బెల్లం, బనానా జ్యూస్ చేసి అలా వేయడం, పుల్లట మజ్జిగ చల్లటం, చెట్ల మీద పూత వచ్చినప్పుడు, అలాగే ఇంగవ, కుంకుడుకాయ రసం వేయడం, కెమికల్స్ పెయిన్ అది పురుగు అది రాకుండా ఇలాంటివన్నీ వేసుకుంటే మనకి బాగా కాస్త బియ్యం కడిగిన కుడుతుంటుంది కదా, మనం గింజ వాచుకున్న గంజి బియ్యం కడిగిన కుడితే ఏది కూడా బయటని వేస్ట్గా పడేయవద్దు. చక్కగా మొక్కలకు అన్నీ కూడా వేసుకోండి, కంపోస్ట్ కింద తయారవుతుంది. అది కంపోస్ట్ కింద తయారవి వానపాములు వచ్చి మనకి మంచి సైజులో కాయలు, పళ్ళు, అలాగే పువ్వులైనా కాయగూరలైనా ఏవైనా సరే బాగా కాస్తాయి అన్నమాట. ఇలాంటి మన ఇంట్లో కిచెన్ వేస్ట్ అంటే మొక్కలకి ఇచ్చుకున్నామంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎటువంటి కెమికల్ లేకుండా పండించిన పంట కింద మనకి మన ఒంటికి అందుతుంది అది. అందరూ అలా ట్రై చేయండి. కొంచెం పాటి ప్లేస్ ఉన్నా చాలు, చక్కగా ఒక ఇంటికి సరిపోగా కాయగూరలు అయితే పండించుకోవచ్చు. అందరూ కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చెంత పావురాలాగా ఉన్నాయన్నమాట మా 2 డ్రాగన్ ఫ్రూట్ కూడా. చూసేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ కూడా చూసి సరిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, మంచిగా సపోర్ట్ ప్లీజ్. బాయ్. చూసేయండి మా గడ్డ ఎంత ఉంది.